హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా చెల్లి బర్త్డే అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను ఈరోజు. అంటే ఎక్కడెక్కడికి వెళ్ళాం, ఏం చేస్తాం అనేసి. మార్నింగ్ అయితే ఫస్ట్ లేచి గుడికి అయితే వెళ్ళాం అనమాట. 5కి అట్లా లేసాము, రెడీ అయ్యి గుడికి వెళ్ళాము. గుడి ఎక్కడంటే నెల్లూరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది, నేదురుపల్లి అనేసి. మా నాన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ ఏంటంటే నాగమ్మ దేవత ఉంటుంది, అది ఫేమస్ అక్కడ. సో అక్కడికైతే వెళ్ళినాము. అంటే తరతరాలుగా పూజిస్తున్నారు అనమాట నాగమ్మ దేవతని, మా నాన్న తరపు నుంచి. సో అందుకని ఈరోజు వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ మీకు వీడియోస్ అని, నేను క్లిప్స్ అన్ని చూపిస్తాను మీకు. సో నైట్ ప్లాన్ అయితే డిన్నర్ కనుక్కున్నాము. నెల్లూరులో డిఆర్ ఉత్తమ హోటల్ ఉంది, అది 3 స్టార్ హోటల్ అనుకుంటాను. సో అక్కడికి డిన్నర్ ప్లాన్ చేసాము. సో అక్కడికి వెళ్ళి మొత్తం అయితే ఈరోజు మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మార్నింగ్ అయితే బయలుదేరిపోయాం అనమాట, ఇంట్లో పొంగలే చేసుకునేసి. సో ఇది నెల్లూరు నుంచి 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, నెదురుబల్లి ఈ ఊరి పేరు. ఇది ఏంటంటే ఇక్కడ నాగమ్మ దేవత అయితే ఉంటుందన్నమాట. పెద్ద గుడేం కాదు, చిన్నదే, కాకపోతే కొంచెం పవర్ఫుల్ అని నమ్ముతాం మేము. ఇది ఎందుకు పవర్ఫుల్ అని చెప్పానంటే, ఈ దేవత అనుగ్రహంతోనే మా నాన్న కానీ మా పెదనాన్న కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ పుట్టారని మా తాతలు చెప్తుంటారు. సో అందుకనేసి వాళ్ళ పేర్లు కూడా అందరూ ఎంతోనే పెట్టారనమాట. అదే అనుగ్రహంతో మా చెల్లి కూడా పుట్టిందనేసి మా చెల్లి పేరు కూడా ఎంతో నందు అని పెట్టినారు. ప్రతి సంవత్సరం అయితే మేము శివరాత్రి రోజు వచ్చేవాళ్ళం, కానీ ఈసారి శివరాత్రి రోజు కుదరలేదు. సో అందుకనేసి మా చెల్లి బర్త్డే అనేసి ఈరోజు వచ్చాం అనమాట. సో ఇంకా పూజ చేయించుకునేసి మా చెల్లి పేరు మీద అర్చన చేయించేసి ఇంకాసేపు కూర్చునేసి ప్రసాదాలు అయితే తినేసాము. పొంగల్ అయితే బాగా తీయగా ఉన్నింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చేసి నేనైతే గిఫ్ట్ తీసుకున్నాను, అది నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో అది సాయంత్రం అయితే గిఫ్ట్ ఇస్తానమాట. హోటల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వీడియో ఒకటేసారి చూపిస్తాను. సాయంత్రం టైం అయితే 8 అయింది, ఇంకా హోటల్కి వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యాము. ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది. హోటల్ పేరు వచ్చి డిఆర్ ఉత్తమ హోటల్. ఇది 3 స్టార్ హోటల్ అంటారు, మరి నాకైతే ఐడియా లేదు. అంబియన్స్ అయితే బాగుంది, కొంచెం ప్రీమియంగానే ఉండింది. సో ఇంకా లోపలికి వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చున్నాం అనమాట, డైనింగ్ రూమ్లో. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది, ప్లెజెంట్గా. ఎక్కువ హడావిడి ఏం లేదు, జనాలు కూడా తక్కువ వచ్చారు, సండే అయినా కూడా. సరే ఇంకేందబ్బా ఇక్కడ మ్యాటర్ ఏముందని చెప్పేసి ఇంకా మెనూని కింద మీద తిరగేసి అటు ఇటు చూశాను. రేట్లు కొంచెం మీడియంగానే ఉన్నాయి, అంటే మరీ హై ఏం లేవు, మరీ లో ఏం లేదు, రెగ్యులర్గానే అనిపించింది నాకు ప్రైజెస్. సో అలా ఫస్ట్ అయితే ఒక సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సూప్ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ అనమాట, విత్ మీట్, చికెన్ మీట్ ఇస్తారు. సో టేస్ట్ అయితే ఓకే, యావరేజ్గానే అనిపించింది, మరీ గొప్పగా ఏం లేదు. తర్వాత క్రిస్పీ చికెన్ అయితే చెప్పాను స్టార్టర్స్లో. క్రిస్పీ చికెన్ అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కొంచెం పొడుగుగా ఉన్నాయి. టేస్ట్ బాగానే అనిపించింది, కానీ వేడిగా లేదు. సో ఇంక సరే అని చెప్పేసి ఇంకా అలా కంటిన్యూ చేశాను. తర్వాత అయితే హాంకాంగ్ చికెన్ అయితే చెప్పాను అనమాట. హాంకాంగ్ చికెన్ కూడా అట్లాగే అనిపించింది. ఇదైతే కొంచెం స్వీటిష్గా ఉంది, అంటే కొంచెం తీయగా, మరీ కారం అయితే తగలలేదు. మన నోళ్ళకి కారం తగలకపోతే అస్సలు ఎక్కదనమాట. సో అలా అడ్జస్ట్ అయిపోయి తినేసాను, అది కూడా వేడి లేదు. ఇంకా వాళ్ళని పిలిచి వేడి తక్కువ ఉందని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చే ఐటమ్స్ అన్న వేడి కదమ్మని చెప్పాను. నెక్స్ట్ అయితే చికెన్ కొల్హాపూర్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట, విత్ 2 గార్లిక్ నాన్స్. సో టేస్ట్ అయితే యావరేజ్గా ఉండింది, మరీ గొప్పగా ఏం లేదు. స్పైసీ చెప్పాను ముందే, సో కొంచెం కారం ఘాటు తెలిసింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ముక్కకి టేస్ట్ పట్టలేదు అనమాట. టేస్ట్ ఇన్ ద సెన్స్ గ్రేవీలో ముక్కలేసి ఉడికిచ్చారు, అర్థమైపోయింది, కానీ ఆ ముక్కలకి గ్రేవీ తంటలేదు అనమాట, గ్రేవీ ఫ్లేవరు. సో అందుకని నాకు అదొకటి డిసప్పాయింట్మెంట్ అయింది. ఇన్ని తినిన తర్వాత బిర్యానీ తినకపోతే మనం సైలెంట్లో ఉండము, అందుకనేసి బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను, దమ్ బిర్యానీ. ఇది చూడంగానే ఏంద్రా ఇది దమ్ బిర్యానీ అని అనిపించింది. సరే అని చెప్పి ప్లేట్లో వేసిన దాకా ఆగాను. ప్లేట్లో వేసిన తర్వాత తిని చూశాను, పెద్దగా ఏం లేదు, ఇది కూడా యావరేజ్, కన్సిడర్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు. సో దీంతో సైడ్కి తిందామనేసి ముర్గుమలై కబాబ్ అయితే చెప్పాను అనమాట. అప్పుడు ఎప్పుడో చెప్పాను బిర్యానీ కంటే ముందే. వాడు బిర్యానీ తినేసి మేము ఇంకా నీరసంతో కూర్చొన్నాను, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేద్దామని, టేస్ట్ చేద్దాం అనేసి. అయితే మొత్తానికి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చిన తర్వాత ప్లేట్లు వేసి టేస్ట్ చేశాను, పెద్దగా ఏం లేదు, అసలు వరస్ట్గా నేను చెప్పాలంటే. అంటే నేను ఇదివరకు ముర్గుమలై కబాబ్ తిన్నాను అనమాట హైదరాబాద్లో, అది చాలా బాగుండింది. ఇక్కడైతే మరి ఏదో చప్పగా ఉండింది, అసలు ఉప్పు లేదు, కారం లేదు, అంటే అసలు టేస్టే లేదు దానికి ఉండాల్సిన టేస్ట్. సో ఇంకా మళ్ళీ డిసప్పాయింట్మెంట్ అయిపోయాము. ఇంక సరే అని చెప్పి ఇంకేదైతే అదేంది అనేసి ఇంకా బిల్లు కట్టేసి వచ్చాము. సో బిల్ అయితే 2500 అవుతుంది అనమాట. సరే పెద్ద బిల్ ఏం కాలేదనేసి ఇంకా గమ్ముగా బయటకు వచ్చేసాము. నేనైతే నెక్స్ట్ టైం అసలు ఈ సైడే రాను, ఈ హోటల్ దిక్కే చూడను. మా నాన్న అయితే ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు, ఏంట్రా టేస్ట్ ఏంట్రా. అసలు వెయిటింగ్ టైం అయితేనండి ఒక్కో డిష్కి 20 మినిట్స్ 30 మినిట్స్ తీసుకున్నాడు. నాకైతే ఇంకా నీరసం వచ్చేసింది, చేతులు ఎండిపోయినాయి అసలు తిని. సో ఇంకా గమ్ముగా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే నెక్స్ట్ మా జిమ్మి కాడికి వెళ్తున్నాను. అంటే హోటల్కి వెళ్తున్నాం కదా మేము 4 మెంబర్స్, ఇంట్లో ఎవరు ఉంటారు అనేసి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో మా జిమ్మిని పెట్టాం అనమాట. వాడిని తీసుకుందాం అని చెప్పేసి మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాడిని తీసుకునేసి ఇంటికి వెళ్ళేసి మా చెల్లికి గిఫ్ట్ ఇచ్చేసి
ఈరోజైతే ఇంకా గమ్ముగా పడుకోవడమే, అదే బ్యాలెన్స్. ఇంకా దాంట్లో ఏ గిఫ్ట్ ఉందో ఆమెకు తెలుసు, కాకపోతే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏదో సర్ప్రైజ్గా ఉందాము వీడియో కోసం అన్నట్టు. సర్ప్రైజ్గా ఇద్దాం అనుకుంటే మా అమ్మ చెప్పేసింది. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న గంట ఐకాన్ నొక్కండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.